கர்த்தாவை கைவிட மாட்டார். రక్తంతోడా కడిగి వేస్తాడే, రక్తంతోడా కడిగి వేస్తాడే. రక్షణ సంతోషం నీకు ఇస్తాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నిన్ను யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார். చేయి విడువడు, చేయి విడువడు, యేసు నీ చేయి విడువడు, నీ యేసు నీ చేయి విడువడు. కుష్ఠోళ్ళు మనకు వెళ్ళి పరుగులు తీయలేరు, కానీ చాచిన చేతులు చూసిన కుష్ఠోడు 2 అడుగుల్లో వెళ్ళి యేసు కౌగిల్లో పడిపోయాడు. యేసు ముట్టుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు కుష్ఠోడి యొక్క తల యేసు భుజం మీద ఉంది, యేసు తల కుష్ఠోడి భుజం మీద ఉంది. రవి, ఈ యేసు మూతికి కుష్ఠోడి చెవులు అత్యంత సమీపంగా ఉంది. ఆ రసిగారుతున్న చెవుల్లో, ఆ కంపు కొడుతున్న చెవుల్లో ఆయన చేత్కరించుకోలేదు, వ్యతిరాజం తోసేలేదు, తృణీకరించలేదు. ఆ చెవిలో అంటున్నారు, ఐ లవ్ యూ, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. ఈ రాత్రి అదే ప్రభు నేను చేతులు చాచి పిలుస్తున్నాడు. మిత్రమా, ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వగలవా? అందుకని అంటున్నాను, ఎంతో ఆస్తి నాకుందని మురిసిపోయావు, అన్నీ నాకే తెలుసునని భ్రమసిపోయావు. ఎంతో ఆస్తి నాకుందని మురిసిపోయావు, అన్నీ నాకే తెలుసునని భ్రమసిపోయావు. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, నీ ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు, నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు. నేస్తమా నేస్తమా, ఓ నేస్తమా నేస్తమా నేస్తమా, ఓ నేస్తమా. మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలోని కన్నీరు తీరి చూశాడు, గుండెలోని వేదన తెలుసుకున్నాడు, గుండెలోని వేదన తెలుసుకున్నాడు. నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు, నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు. ఎన్నో ఏళ్ళు పాపం చేసి విసిగిపోయావు, ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు, ఎన్నో ఏళ్ళు పాపం చేసి విసిగిపోయావు, ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు. నీ కన్నవారే మరచినా, స్నేహితులే విడచినా, నీ కన్నవారే మరచినా, స్నేహితులే విడచినా, నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు, నువ్వే యేసుకు కావాలని చాచాడు. మిత్రమా మిత్రమా, ఓ మిత్రమా, నేస్తమా నేస్తమా, ఓ నేస్తమా. మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు, ఈ కళ్ళలోని కన్నీరు తీరి చూశాడు,
ప్రభువుకు ఒక ప్రత్యేకతను ఆపాదించి విలువైన స్థితిలో నేను ఉంచడానికి చేతులు చాచి పిలుస్తున్న ఆయన చేతిలో నీ బ్రతుకు పెడతావా? యు డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. రేపేమి సంభవించడం నీకు తెలియదు. ఈవెన్ ఐ డోంట్ నో. మీటింగ్ చూసుకొని వెళుతుండగా ఏదైనా ప్రమాదానికి గురి చేసిన ప్రభు నన్ను తీసుకుంటే నాకు తెలియదు, కానీ ఈ బ్రతుకు నా చేతిలో నేను పెట్టుకొని ఉన్నాను. యు డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. రేపేమి జరుగును నీకు తెలియదు మిత్రమా. నీ జీవం ఏ పాటిది? అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవడానికి ఈ రోజు ఈ రాత్రి నీ బ్రతుకును ప్రభు చేతిలో పెడతావా? ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారో, ఇట్టి అతిశయమంతా చెడ్డదే. ఈ బ్రతుకెంతో నీకు తెలియదు మిత్రమా. మిడిసిపట్టొద్దు. నా బ్రతుకే నాకు గొప్పని అనుకోకు. నీ బ్రతుకెంతో చెప్పి నేను ముగిస్తున్నాను. 12 గోత్రాలు ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన మహారాజైన దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడండి.